ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైథిలి, నువ్వా? ఎవరికి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు? అది నా ఫ్రెండ్ వస్తేను వాడికి బాయ్ చెప్తున్నానంతే. ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? చిచ్చి, నా మొహానికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరుంటారమ్మా, బాయ్ ఫ్రెండే. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు లీలాకృష్ణ గారు. చిన్నిల్లుతో పాటు ఉన్న ఇల్లు కూడా పోయే ప్రమాదం ఉంది. ఓకే? ఏటి, సెన్నిల్లుతో పాటు ఉన్నిల్లు కూడా పోయిందా? ఇదేదో తేడాగా మాట్లాడుతుందే. కొంపదీసి ఆ స్వాతితో మాట్లాడడం ఈ రాక్షసికని చూడలేదు కదా. సోతే మనకేటి, అతి త్వరలోనే శుభప్రదతో విడాకుల డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిస్తా. అది చూపించి స్వాతితో లైన్ క్లియర్ చేసుకుంటా. అది వైఫ్ కాదండి, పదులు పెట్టిన నైఫ్. అది కొట్రాలు. ఎలాగోలా మా ఆవిడకు విడాకులు ఇచ్చేసి ఈ మెళ్ళ తాళి కట్టేస్తాను. అమ్మా అమ్మా లే అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? విన్నావు కదమ్మా, నీ కళ్ళారా నువ్వే చూసావు కదా. నాది నాది ఏడుపు గొట్టు మొహం అంట. నేను పిల్లలు లేని గొడ్రాన్నంట. నాకు విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట. 3 ముళ్ళు వేసిన వాడే ఆ మాంగళ్యాన్ని ఉరితాడుగా మార్చి నా ఊపిరి ఆపాలని చూస్తున్నాడమ్మా. పరాయి ఆడదాని మోజలో పడి కట్టుకున్న భార్యకి ద్రోహం చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి నీచుడికి భార్యగా బతికే కంటే అతనికి విడాకులిచ్చాక భర్త వదిలేసిన భార్యగా జీవించటం కంటే చచ్చిపోవడమే మంచిదమ్మా. చచ్చిపోవడమే మంచిది. నేను చావడమే మంచిది. అమ్మా అమ్మా ఆగమ్మా, అమ్మా 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 ఆగమ్మా. ముందు కూర్చో, కూర్చో, కూర్చో. అమ్మా చూడమ్మా, అమ్మా నన్ను చూడు. భర్త తప్పుడు పనులు చేస్తుంటే భార్యకి చావే గత అని ఎవరు చెప్పారమ్మా? నువ్వు చచ్చిపోతే సమస్యలన్నీ తీరిపోతాయా? చావే అన్నిటికీ పరిష్కారం అయ్యుంటే ఈ పాటికి ప్రపంచం అంతా ఎప్పుడో శ్మశానంగా మారిపోయి ఉండేదమ్మా. మరి నన్నేం చేయమంటావు మైథిలి? నాకు చావు తప్ప వేరే దారే కనిపించట్లేదు. అమ్మా పొరపాటమ్మా, అలా ఆలోచించడం ముమ్మాటికి పొరపాటే. ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు చచ్చిపోవాలి? ఏ భర్త తప్పు చేసినా ఆడవాళ్ళందరూ చచ్చిపోతున్నారా? అదే జరిగితే ప్రస్తుతం సమాజంలో సగానికి సగం పైగా ఆడవాళ్లు చచ్చిపోయి ఉండాలమ్మా. కాని అలా ఎందుకు జరగట్లేదో తెలుసా? తప్పుదారిలో వెళ్తున్న మొగుణ్ణి వాళ్ళ తిత్తి నారా తీసైనా దారిలో పెట్టుకునే ఆడవాళ్లు ఉన్నారు. ద్రోహం చేస్తున్న మొగుడికి దేహశుద్ధి చేసైనా వాళ్లల్లో మార్పు తెచ్చే ఆడవాళ్లున్నారు. ఆ పని నువ్వెందుకు చేయకూడదమ్మా? ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, నిజానికి తప్పు చేసిన లీలాకృష్ణ గారికి కదా శిక్ష పడాలి. ఏ తప్పు చేయని నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? బట్టలు మార్చినంత ఈజీగా భార్యల్ని మార్చాలి అనుకుంటున్న లీలాకృష్ణ గారికి బుద్ధి రావాలంటే నువ్వు చెయ్యాల్సింది భయపడ్డమో ఏడవడమో కాదమ్మా. నీ కన్నీళ్ళకి కారణమైన లీలాకృష్ణ గారిని ఏడిపించాలి. నీ బాధ కారణమైన ఆయన్ని భయపెట్టాలి. నీకు విడాకులివ్వాలన్న ఆలోచన కల్లోకొచ్చినా కూడా భయంతో వణికి చచ్చేలా చెయ్యాలి. అంతలా టార్చర్ చేస్తేనే ఆ లీలాకృష్ణ గారు దారిలోకొస్తారమ్మా. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కట్టుకున్న భార్యను వదిలేసి మగాడు పరాయి ఆడదాని వైపు చూస్తే ఆ
ఇల్లాలు పడే బాధేంటో నా మొగుడికి తెలిసి రావాలి. భార్యకు విడాకులివ్వకుండానే భర్త రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిస్తే ఆ భార్య పడే ఆవేదనేంటో తెలిసొచ్చేటట్టు చెయ్యాలి. సూపర్ అమ్మా. ఇప్పుడు నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. తను చేస్తున్న తప్పేంటో ఆ లీలాకృష్ణ గారికి అర్థం కావాలి అంటే ఈ రోజు నుంచి శుభప్రద కొత్త అవతారం ఎత్తాలి. తన భార్య విలువేంటో తెలుసుకుని ఆవిడ కోళ్ల దగ్గరికి వచ్చేటట్టు చెయ్యాలి. చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను. నాకే గనుక కూతురుంటే ఎలా ఆలోచించేదో, ఎలా నా గుండెల్లో ధైర్యం నింపుండేదో. నువ్వలాగే చేసావమ్మా. నా కూతుర్లాగే నన్ను నువ్వు కాపాడావు. కూతుర్లా ఏంటమ్మా? నేనెప్పటికీ నీ కూతుర్నే, నీ కూతుర్నే, నీ కూతుర్నే, నీ కూతుర్నే. నువ్వు నాకు జన్మనివ్వకపోయి ఉండొచ్చు, నవమాసాలు నన్ను మోసుండకపోవచ్చు, కానీ నేను మాత్రం ఎప్పటికీ నీ కూతుర్నే. అమ్మా మైథిలి, ఎవరన్నారమ్మా నన్ను గొడ్రాలు అని? ప్రేమకు మారు పేరైనటువంటి నా కూతురుండగా, నా మైథిలి ఉండగా నేను ఎప్పటికీ గొడ్రాల్ని కాదమ్మా. నేనెప్పటికీ మైథిలికి అమ్మనే, నా మైథిలికి అమ్మనే. అవునండి, మైల్డ్గా స్ట్రోక్ వచ్చింది అంతే. ప్రెజెంట్ ప్రాబ్లం ఏం లేదు. ఆఫీస్కి వచ్చి కలవండి. బాయ్. తీసుకుండండి. హాయ్ సుహాసిని. హే బుజ్జమ్మా, రారా కూర్చో. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. నువ్వు వైజాగ్ వెళ్ళిపోయాక ఒక్కసారైనా ఫోన్ చేసావా? నేను చేయలేదు, కనీసం నువ్వైనా చేసావా? చూడు, నువ్వు నాకు గుర్తుండబట్టే నేనే నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చాను. చాలా థ్యాంక్స్. కరుణ నీ కొడుకా? అవునా ఆంటీ? పేరేంటి? హర్షిత్. హర్షిత్. నానా హాయ్ చెప్పు ఆంటీకి. త్రిష, ఫ్రిడ్జ్ లో చాక్లెట్స్ ఉంటాయి, తీసుకురా. అలాగే ఆంటీ. ఉండు బుజ్జమ్మ, ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తా. అత్తయ్యా, మైథిలి, ఉత్తమ్, అత్తయ్యా. కూర్చోండి అత్తయ్యా. అత్తయ్య గారు, తను నా ఫ్రెండ్ బుజ్జమ్మ. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా ఇద్దరం కలిసే చదువుకున్నాం. ఆ తర్వాత పెళ్ళైపోయి నేనిటొచ్చాను, తను వైజాగ్ లో సెటిల్ అయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.